విద్యార్థులు ఈరోజు మనం ఆక్సిజన్కు సంబంధించిన ఒక చిన్న ప్రయోగం చేద్దాం. అయితే సాధారణంగా గాలిలో ఆక్సిజన్ ఉంది కదా, మనం అంతా కూడా ఆక్సిజన్ని పీల్చుకునే మనం జీవిస్తున్నాం. అంటే ప్రాణం ఉన్న వాటికంతా కూడా ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ అంతా గాలిలో ఉందా లేదా? అయితే ఆక్సిజన్ మండడానికి సహాయపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించినాం. ఈ క్యాండిల్ మండుతుందా లేదా? ఇది ఎలా మండుతుందంటే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకుని మండుతుంది. ఒకవేళ దీనిపైన నేను ఒక గాజు గ్లాసును బోర్లిస్తాను. ఈ గాజు గ్లాసును బోర్లించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ గ్లాసులో ఉన్న ఆక్సిజన్ ఉన్నంతసేపు అది మండుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ దానికి దొరకదో అది వెంటనే ఏమవుతుంది? ఆరిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, దీన్ని తొలగించి మళ్ళీ నేను అంటిస్తాను. మళ్ళీ అంటిస్తే మళ్ళీ అది అంటుకుంటుంది. అంటే మళ్ళీ ఏమవుతుంది? అది ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి వెలుగుతుంది. మళ్ళీ నేను ఇలా అన్న వెంటనే ఆక్సిజన్ దానికి అందదు కాబట్టి క్రమంగా ఆ క్యాండిల్ మండడం అనేది ఆరిపోతుంది. మళ్ళీ తీసిన వెంటనే వెలుగుతుంది. మళ్ళీ మూసిన వెంటనే ఆరిపోతుంది. అంటే ఈ రకంగా మండడానికి ఆక్సిజన్ అవసరం ఉందని మీకు అవగాహన అయిందా? ఓకే, బండి. విద్యార్థులు, ఈరోజు మనం ఇందాక ఆక్సిజన్ మండడానికి సహాయపడుతుంది అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఆక్సిజన్ ప్రాణవాయువు అని తెలుసుకున్నాం. గాలిలో ఆక్సిజన్ ఉందని చెప్పినాం. గాలిలో ఆక్సిజన్ ఉండడం వల్లే అన్ని ప్రాణం ఉన్నటువంటి జీవులన్నీ జీవించడం జరుగుతుంది. అయితే మనం ప్రయోగశాలలోనే ఆక్సిజన్ వాయువుని ఏ విధంగా మనం ఉత్పత్తి చేయవచ్చో కూడా చెప్తాం. అయితే ఏ విధంగా ఈ ప్రయోగశాలలో ఈ ప్రయోగ పద్ధతిలో ఆక్సిజన్ వాయువు వెలువడాన్ని మనం నిరూపించవచ్చు. దానికోసం మనం ఏం చేసుకోవాలి అంటే ఒక పరీక్ష నాళికను తీసుకోవాలి. ఈ పరీక్ష నాళికలో పొటాషియం పర్మాంగనేట్ ఇది తీసుకుని ఈ పొటాషియం పర్మాంగనేటును వేడి చేయడం ద్వారా ఆక్సిజన్ వాయువు వెలువడడాన్ని మనం చెప్పవచ్చు. మరి దీన్ని ఒక హ్యాండిల్ ద్వారా ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ పరీక్ష నాళికను ఏం చేయాలంటే వేడి చేయాలి. ఈ పరీక్ష నాళికను బాగా వేడి చేయడం వల్ల ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది ఆక్సిజన్ వాయువు అనేది ఉత్పత్తి అవుతుంది. అయితే ఉత్పత్తి అయినటువంటి ఆక్సిజన్ వాయువును మనం ఏ రకంగా గుర్తించాలి అంటే సాధారణంగా ఇందాక ఏం చెప్పాను, ఆక్సిజన్ వాయువు మండడానికి సహాయపడుతుందని చెప్పాను. కాబట్టి ఈ విధంగా అగరబత్తిని వెలిగించి బాగా నిప్పు కణికలు ఉండే విధంగా ఉంచుకొని ఈ పరీక్ష నాళిక యొక్క మూత దగ్గర దీన్ని కనుక పెట్టినట్లయితే ఇది మండడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఆక్సిజన్ వాయువు వెలువడడానికి కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి కొంత వేచి చూడాలి మనం. ఇది జాగ్రత్తగా వేడి చేస్తూ పోయినట్లయితే దాదాపుగా ఆక్సిజన్ వాయువు మనకు వెలువడుతుంది. ఈ వెలువడినటువంటి ఆక్సిజన్ వాయువును గుర్తించడం కోసమే మనం ఈ రకంగా దాన్ని తీసుకుంటాం. మరి ఇంకా అంటే ఆక్సిజన్ వాయువు వెలువడడానికి కొంత అంటే ఆ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ జరగడానికి కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి దాన్ని ఇంకా కొద్దిసేపు వేడి చేసినట్లయితే వెలువడినటువంటి ఆక్సిజన్ వాయువును మనం దీని ద్వారా గుర్తించవచ్చు. ఇంకా ప్రయోగం చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు కూడా మనకు అవసరం కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి, వెలిగింది చూడండి. అంటే మనం ఇందులో పెట్టిన వెంటనే అది వెలుగుతుంది. దాని అర్థం ఏంటి? ఆక్సిజన్ వాయువు వెలువడింది అని చెప్పవచ్చు. సాధారణంగా ఇప్పుడు ఇక్కడ పెడితే వెలుగుతుందా? ఇది అదే పరీక్ష నాళిక లోపల పెట్టినాను. ఇట్లా పెట్టిన వెంటనే ఏమవుతుంది? వెలుగుతుంది. అంటే పొటాషియం పర్మాంగనేట్ ని మనం వేడి చేయడం వల్ల ఆక్సిజన్ వాయువు వెలువడింది అని గుర్తించవచ్చు. ఓకే, అర్థమైందా?